వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు చేస్తున్న పని? ఏం చేయమంటారండి? అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పాడని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి, చేస్తున్నట్టు దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5 స్టార్ హోటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అతరహస్యంగా అక్కడి నుంచి తరలించాయి. ఓకే, లారీలు వెనక్కి చెప్పరా. ఒరే మురళి, ఇదేమిటో ఇక్కడ కూర్చున్నా? నాన్న చదువుకోవద్దంటాడని ఇక్కడ కూర్చున్నానమ్మా. నీ అయ్య లేడురా. గంగమ్మ, ఈ రోజు తుఫాన్ బాధితులందరికీ మన పాత బంగ్లా దగ్గర డబ్బులు ఇస్తున్నారు. మా ఆయన పొద్దున్నే లేచి అక్కడికి పోవడా అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే. డబ్బు తీసుకుని ఈ పాటికి తాగి పడిపోయి ఉంటాడు. అవునే గంగా, శివయ్యకి తెలియకుండా వాళ్ళు ఇచ్చే డబ్బు దాచిపెట్టి కుర్రాన్ని సరస్వతి విద్యాలయంలో చేర్పించు. బాగా చదువుకుంటాడు. పద గంగమ్మ, మనం వెళ్ళి అన్నం వెళ్ళండి, నేను మురళి చూసుకుంటాం. తాత మన ఇద్దరు చదువుకున్నాం. ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. మన వాళ్ళందరూ క్యూలో ఉన్నట్టున్న సింహాచలం. వందే మాతరం బాబాయ్, మురళి, శివయ్య తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారమ్మా. ఊరికి అలా తోసుకుంటారట. అలా తోసుకుంటే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళగొడతారా? నిజమే పంతులు గారండి. 2 గంటల గారి నుంచి ప్రెసిడెంట్ గారికి జై కొట్టిస్తున్నారు తప్ప ఇందులో పైసలు ఇచ్చే అవలో జరగటం లేదు. అప్పప్ప ఏమిటయ్యా మీ గొడవ? కాసేపు ప్రెసిడెంట్ గారికి జై అనండి. ఇదిగో శటగోపం గారు, అవతల జనం అంతా పిల్లా జల్లతోటి ఎండలో మాడిపోతున్నారు. మీ పరిగానే వాళ్ళు రోడ్లు వేయడానికి వెళ్ళాలి. అసలు ఎవరిని మీకు పత్రం అయిపోయిందమ్మా. 5 నిమిషాలు వర్జం కదా అని ఆగాం. అలా ఆయన కొబ్బరికాయ కొట్టడం ఏమిటి? ఇలా బాధితులకు విరాళాలు ఇవ్వడం జరిగిపోతుంది. ఇంకా సేపుంటే ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మన మస్తాన్ని పిస్తోల్ని పంపించావు. ఆహా, ఇక్కడ వీళ్ళను అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది. డాగ్ డాగ్, డిఓజీ డాగ్, డిఓజీ డాగ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తాత, అమ్మ డబ్బులు తేగానే నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా? తప్పకుండా చేర్పిస్తాను రా. ఓం ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. ఆగండి, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఊరికి నడిబొడ్డునున్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని నేను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగా అర్థంతరంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నువ్వే పడవయ్యా. ఈ స్థలం గవర్నమెంట్ సొంతం కాదు, నాది. ఇందులో మేము మా ఇష్టం వచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటాం. కాదంటానికి నీకు ఏ అధికారం ఉంది? శటగోపం గారు, రూల్స్ తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడకండి. ఈ టౌన్ లో ఏ శంకుస్థాపన జరిగినా మున్సిపల్ ఇంజనీర్ గా నా ఆమోద ముద్ర ఉండాలి. మీ 5 స్టార్ హోటల్ ప్లాన్ నేను అప్రూవ్ చేయలేదు. అంటే నా స్థలంలో వాటర్ ట్యాంక్ కడతావా? అవును. ఊరుమ్మడి సౌఖ్యం కోసం నా ప్రతిపాదనను మీరు బలపరచవలసిందే. అంటే ప్రైవేట్ హౌస్ని ప్రభుత్వ పరం చేసేయమంటావా? కొత్త విషయం విన్నట్టు ఇస్తుపోకండి చైర్మన్ గారు. పాత రికార్డులు తిరగేయండి. మీ తాలూకు వాళ్ళ మేడలు కూల్చి రోడ్డు వేయాల్సి వస్తుందని ప్లాన్లే మార్చి ఎన్ని గుడిసెలను మీరు బుల్డోజర్తో పెకలించి రోడ్లు వేయించారో, అందుకు ఏ ఫైళ్లు తారుమారు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. నువ్వు నిరూపించగలవా? సాక్ష్యాధారాలతో సహా. అది మెజారిటీ వ్యక్తుల నిర్ణయం అయ్యా. ఇలా వ్యక్తులను కొనుక్కోగలిగారు కాబట్టే మీరు ఇన్నాళ్ళు బ్రతకగలిగారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, కొబ్బరికాయ కొట్టనా వద్దా? మీరు కానివ్వండి సార్. అంతగా అయితే ఈ సంగతి కోర్టులో తేలుతుంది. అంతే అంతే, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇంజనీరు, నీ స్థాయికి మించిన పనుల్లో తలదూరుస్తున్నావు. నీ ఇంజిన్ కి ట్రబుల్ తెచ్చేస్తాను, జాగ్రత్త. ఇది పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కాదు మిస్టర్ కాళేశ్వరరావు ట్రబుల్ ఇవ్వటానికి. ఇది పౌరుషం అనే రక్తంతో నడిచే ఇంజిన్. టేక్ కేర్. బుద్ధి లేదురా నీకు? ఓల్డ్ ఖరీదైన వస్తూ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలని తెలవదు. తీసుకెళ్ళా. ఏమిటిది? ఆగండి. ఒరే అహింసోడా, అక్కడ డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బే? అంటే మీరు చేస్తున్న దొంగ పని బయటపడకూడదని ఇక్కడున్న మా వాళ్ళని అక్కడికి పంపించారన్నమాట. అవును, పంపాం. ఏం చేస్తావు బే? నాకు చేతైంది ఒకటే, తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వడం. నాకు చేతనైంది ఒకటేరా,
సాక్ష్యం చెప్పేవాడిని సాగు కొట్టడం నిన్ను సాక్ష్యం చెబుతావు. అహింస నీతి అని పిచ్చి కబుర్లు చెప్పే నీలాంటి ముసిల్లాయాలను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చాలా అహింసుడా. గారు నేను లారీని తీసుకెళ్తాను, మీరు కారులో వచ్చేయండి. పదండి. ఏడు బాబు, అక్కడ మా తాతను కొడుతున్నారు. అలాగా ఎక్కువ. తాతయ్య తాతయ్య వీడు ప్రాణాలతో పెట్టుకుంటే ప్రమాదం. దారికి కథం చేద్దాం పని. నా జీవిత బీమా డబ్బుతో మురళికి చదువు చెప్పించండి. ఈ అహింసామూర్తి మీద దౌర్జన్యం జరిపిన దుర్మార్గులను ఎవరైనా చూశారా? మురళి చూశాడు, కానీ వాళ్ళెవరో తనకు తెలియదు అంటున్నాడు. అధ్యక్ష, ఏటి అన్యాయం, ఏటి ఘోరం, ఏటి అక్రమం! మన ఊరి మున్సిపాలిటీ గురించి ఈ పేపర్లన్నీ దూదేకినట్టు ఏకి పారేయడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ గోడౌన్లో అంత దొంగ సామాన్ దాచిన తొత్తు కొడుకు ఎవరు? అక్కడ వందే మాత్రం బాబాయ్ ప్రాణాలు తీసిన పాపాత్ముడు ఎవరు? అసలు దీనికి అతనికి కారణం ఎవరని క్వశ్చన్ ఎత్తన్నాను. ఇవాళ ఈ సంగతి ఇప్పుడు ఇక్కడికిక్కడ చేరిపోవాలా? ఇదిగో సింహాచలం అన్ని తేల్తాయి గాని సభా మర్యాద పాటించి ముందా కుర్చీలో కూర్చోవయ్యా. ఇది కూర్చుంటే తేలే ఎవ్వరం కాదండి, మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయం. ఏడు చైర్మన్ గారు, నా క్వశ్చన్కి మీరు ఆన్సరింగ్ ఇస్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? ఏంటి వాళ్ళకుంటే తమాసాలుగా చూస్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు అంతా బజార్న పడ్డాక ఇంకా కౌన్సిలర్లుగా ఈ కుర్చీలో కూర్చోడానికి సిగ్గాని వదిలేసినారేటి? అడగండి. చైర్మన్ గారు ఎవరండి ఇవ్వాలండి? అడగండి. అదంటే క్వశ్చనింగ్. ఏమిటయ్యా జరిగిన దానికి నేను బాధ్యుడిని. ఊళ్ళో ఉన్న అలగా జనానందరినీ తీసుకొచ్చి గోడవలో పెట్టాడు ఇంజనీర్ రవీంద్ర. అతను దీనికి బాధ్యుడు. చైర్మన్ గారు, అవునయ్యా, ఆ రోజు జనాన్ని వెంటేసుకొచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా బాధ్యత నాది అని వాళ్ళందరినీ లోపలికి తెచ్చావుగా, అందుకు అనుభవించు ఫలితం. ఇంకో ఆర్డర్స్ గవర్నమెంట్ నిన్ను సస్పెండ్ చేసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని నా జనమో అని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు ఆ జనం వల్లే నేను ఎత్తికి శతకోపం వచ్చింది. అందుకు నాయన శ్రీముఖం. తప్పంతా జనం మీదకి నెట్టేస్తున్నారా శఠగోపం గారు? ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులై 3 పూట్ల తిండికి లేని ఆ నిర్భాగ్యులకు మున్సిపల్ గోడౌన్ కింద అంత పెద్ద అండర్ గ్రౌండ్ నిర్మించే శక్తి ఉందా? కొన్ని లక్షల విలువైన దొంగ సరుకును నిల్వ చేసే తాహత్తుందా? ఆ కుటుంబాలందరికీ తల్లో నాలుకైన వందే మాత్రం బాబాయిని వాళ్లే చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఆ రోజున హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా మీరు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. సభ జరిగిన సమయంలోనే హత్య జరిగిందన్న సంగతి ఎవరు ఆలోచించరే? ఆ రోజు వాళ్ళు గోడౌన్లో తలదాచుకోవటానికి కాళేశ్వరరావు గారి అభ్యంతరానికి కారణం ఏమిటో అర్థమయ్యేలా చెప్పరే? అంటే నీ ఉద్దేశం నేరస్తులు మేమంటావా? నిజమైన దొంగలెవరో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు. అధికారానికి లొంగిపోయి కొందరు, దౌర్జన్యానికి భయపడి మరికొందరు నిజాన్ని గుండెల్లోనే అణిచివేసుకుంటున్నారు. ఆ దొంగలెవరో నీకు తెలిస్తే నువ్వు నిరూపించవయ్యా. నిరూపిస్తాను. అన్యాయాన్ని నడివీధిలో నిలబెడతాను. ప్రజల కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎలకండి బాబు, అసలు దొంగల్లో కేసు వెళ్ళిపోతున్నారేంటి? ఎవరయ్యా అసలు దొంగ? ఎవరేంటి? ఈ కాళేశ్వరరావు గారే.
మా చైర్మన్ గారిని దొంగంటావరా అంతా ఏం చేస్తావా ఏం చేస్తారా